జగన్ నిశ్శబ్దంగా ఒక కీలకమైనటువంటి పని చేసుకొచ్చారు. తన మీదన పుంకానుగా అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నారని ఎంత మొత్తుకున్నా పట్టించుకోకుండా ఒక డ్రగ్స్ విషయంలోనో లేకపోతే కనుక ఇతరత్ర అంశాల మీద గంజాయి లాంటి అంశాల్లోనో లేదా మరొక అంశాల్లోనూ జగన్ని నేరుగా టార్గెట్ చేసి రాస్తున్నటువంటి వార్తల మీదన ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా మొన్ననే చెప్పుకొచ్చారు. 100 కోట్ల రూపాయల పరువు నష్టం అని. అప్పుడు ఈనాడు జ్యోతి కూడా మేము రెడీ అన్నాయి. ఇప్పుడు 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా ఏదైతే అదానీ కేసు వ్యవహారాల్లో డబ్బులు తినేశాడు అన్నటువంటి అంశాలు అమెరికాలో ఎవరో రాశారు అన్నటువంటి పాయింట్ ఆధారంగా జగన్మోహన్ రెడ్డి 1700 కోట్ల రూపాయల లంచాలు తీసుకున్నారు రాసినటువంటి వార్తల నేపథ్యాన్ని బేస్ చేసుకుని 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావేశారు ఢిల్లీ హైకోర్టులో. ఇప్పుడు ఆయా మీడియా సంస్థలకి నోటీసులు ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు. జగన్ తరపున సీనియర్ అడ్వకేట్ దయాన్ కృష్ణన్, అట్లాగే అడ్వకేట్లు అమిత్ అగర్వాల్, సహీల్ రవీన్, రాహుల్ కుక్రేజా వాదించుతున్నారు. వీళ్ళందరూ కలిసి ఈ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి పిటిషన్ వేశారు. దాంతో కోర్టు దీని మీద ప్రాథమికంగా విచారణ జరిపి తదుపరి విచారణ ఈ నెల 16వ తారీఖు వాయిదా వేసింది. దీని మీద భవిష్యత్తులో కూడా ఇట్లాంటి కథనాలకు సంబంధించినటువంటి చర్య తీసుకుంటామన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు.